నమస్తే. ఇప్పుడు దేశమంతా ఓట్ చోర్ అనేది ఒకటి నడుస్తుంది. రాహుల్ గాంధీ బెంగళూరు కేంద్రంగా ఎట్లా ఓట్ చోర్ జరిగింది అనే విషయాలను చెప్పేసింది బయటికి. ఆయన చెప్పిన ఆ బహిర్గతం చేసిన విషయాల్లో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన విషయాలు ఒక్కొక్కటి మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ లో ఒక చిన్న గదిలో 80 మంది ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించారు అనేది ఒక ఆరోపణ. నిజానికి మనం ఎలక్షన్ ప్రక్రియ గురించి మాట్లాడాలి. ఎలక్షన్ ప్రక్రియ అంటే మనం ఒక ఓటర్గా మాట్లాడదాం. ఓటర్ లిస్టు ఒక పార్టీకి, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓటర్ లిస్టు ప్రతి గల్లీ లీడర్ చేతికి వస్తుంది. ఆ గల్లీ లీడర్ ఓటర్ లిస్ట్ చేతికి అందంగానే చేసే పని ఏంది? కూర్చొని పలానా హౌస్ నెంబర్ ఏదో ఒకటి, హౌస్ నెంబర్ 102/6 అనుకుందాం. 102/6లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో అక్కడ కనిపిస్తుంది ఆయనకి ఆ ఓటర్ లిస్ట్లో. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళ, తమ పార్టీకి ఓటేసే వాళ్ళ, న్యూట్రల్సా లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ అనేది ఆ లీడర్ తెలిసిపోతుంది. అప్పుడు ఎలక్షన్స్ ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికో, ఎంపీ అభ్యర్థికో, ప్రధానమంత్రి అభ్యర్థికో, ముఖ్యమంత్రి అభ్యర్థికో, రాహుల్ గాంధీకో, మోడీకో, కేసీఆర్కో, రేవంత్ రెడ్డికో ఆ గల్లీలో ఉండే, ఆ ఇంట్లో ఉండే వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ ఆ గల్లీలో ఉండే నాయకునికి ఆ గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళందరి ప్రతిరోజు చూసుకున్న వాళ్ళే, ప్రతిరోజు వాళ్ళకి తెలిసిందే. మరి ఆ ఇంటి పైన ఆ సింగిల్ రూమ్లో 80 మంది ఓటర్లు ఉన్నప్పుడు అక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్ ఏం చేసి ఉండొచ్చు? కాంగ్రెస్ లీడర్లను బీజేపీ మేనేజ్ చేసి ఉండొచ్చా? మేనేజ్ అయ్యి ఉండొచ్చా కాంగ్రెస్ లీడర్? అసలు ఆయనను విచారించాలి ముందు. ఇంకొకటి, 80 మంది ఓటర్లు కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అతను వ్యతిరేకించేవాడు కదా. అప్పుడు అక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్, గల్లీ లీడరో లేకపోతే ఆయన పైన ఉండే లీడరో, ఖచ్చితంగా కోఆర్డినేటరో, ఓటర్ స్లిప్పులు కూడా పంచుతారు కదా ఇల్లు తిరిగి, వీళ్ళు గల్లీ లీడర్లే, పార్టీ లీడర్లు. మరి వాళ్ళు ఆయన ఖచ్చితంగా ఇంట్లో ఆ రూమ్లో 80 మంది ఓటర్లు ఉన్న సంగతి అర్థమైపోతుంది కదా. అక్కడిని చెక్ పెట్టవచ్చు కదా. ఎందుకు చెక్ పెట్టలేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నా నేను, గతంలో కన్నా ఇప్పుడు ఈ నకిలీ ఓట్ల పర్సంటేజ్ తగ్గింది. ఒకప్పుడు 25 to 30% ఉండేదండి నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఏమని ఉండొచ్చు. ఇట్లాంటి ఒకే ఇంట్లో చాలామంది ఉన్నట్లుగా ఓట్లు పుట్టించడం, ఇవన్నీ కూడా టెక్నాలజీ రాకముందు 25 to 30% ఉండేదంట. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత అది 10 to 12% పడిపోయిందంట. అంటే ఇప్పుడే బాగుంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడే బాగుంది 10 to 12%. అయితే ఇక్కడ నిజానికి కర్ణాటకలో వాళ్ళు అనుకుంటున్న ఈ మహదేవ్పూర్లో ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఏం జరిగింది, మహదేవ్పూర్లో ఇట్లే జరిగిందా, మళ్ళీ ఆ లీడర్ను మేనేజ్ చేసి ఇదంతా బయటికి రాకుండా ఎలక్షన్స్ కానిచ్చిండ్రా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది అక్కడ లోకల్గా ఉన్న లీడర్లకే బాగా తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ వ్యూహం మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఒకటి, ఈవీఎంలను తప్పిస్తే తప్ప రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు అనేది కాంగ్రెస్కి అర్థమైనట్టుంది. ఈవీఎంలు ఉన్నంత కాలం గెలవనివ్వరు, కాంగ్రెస్ని రానివ్వరు అని బహుశా వీళ్ళకి అర్థమైందేమో. అందుకే ఈవీఎంను రద్దు చేయాలంటే ఏదో ఒక యుద్ధం జరగాలి. ఇప్పుడు ఈవీఎంలో టాంపరింగ్ చేస్తున్న చాలామంది ఆరోపణ చేయొచ్చు. మన పక్కన ఏపీ లీడర్ వైఎస్ జగన్ కూడా నా దగ్గర ఆధారాలు లేవు, బట్ ఏదో జరిగింది అన్నాడు. చాలా ప్లేసుల్లో అట్లే, మహారాష్ట్రలో అట్లాంటి అనుమానాలు వచ్చినాయి, హర్యానాలో అట్లాంటి అనుమానాలు వచ్చినాయి, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా చాలా అనుమానాలు వచ్చి ఉండొచ్చు. అంటే ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చా, ఈవీఎంలను టాంపరింగ్ చేయొచ్చా అనే చర్చ దగ్గరనే ఇది ఆగిపోతుంది. ఎవరి దగ్గర ఆధారాలు లేవు. కానీ ఇక్కడ కొన్ని ఆధారాలు పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ. బహుశా దీనివల్ల ప్రధానమంత్రి పోస్ట్ పోదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడేం పడిపోదు, ఇప్పుడేం జరగదు. కానీ మోడీ మోసం చేసి గెలుస్తున్నాడు అనే విషయాన్ని జనాలకు చెప్పదలుచుకున్నారు బహుశా కాంగ్రెస్ వాళ్ళు. అదే అర్థమవుతుంది. మోడీ మోసం చేసి గెలుస్తున్నాడు, మోడీ మోసం చేసి ప్రధానమంత్రి అవుతున్నాడు, మోడీ మోసం చేసి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బహుశా చెప్పదలుచుకున్నాడు. అందుకే ఈవీఎంల మీద ఫైటింగ్, ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ రావాలి అనేది ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అవే జరిగింది అనేది బీజేపీ యుద్ధం చేసింది, బీజేపీ పెద్ద ఫైట్ చేసింది. 2014 కన్నా ముందు ఒక 4-5 ఏళ్ళు మొత్తం యుద్ధమే ఈవీఎంల పైన.
మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంలు వాళ్ళ చేతిలోకి పోయినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ యుద్ధం చేస్తుంది. ఇట్లా దానికి ఆధారాలు లేక ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు అనే దానికి ఆధారాలు లేకపోవడంతో ఉన్న ఆధారాలను ఇప్పుడు ఓట్లను మేనేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని కొన్ని ఆధారాలను పట్టుకొని ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నారు. ఈవీఎంలను రద్దు చేయించాలి అనేది ప్లాన్. ఈవీఎం రద్దు చేస్తే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి రాదు అనేది బహుశా. కానీ వాస్తవానికి బీజేపీ ఇంతకన్నా పెద్ద తప్పు ఏదో చేసింది అనేది ఒక పెద్ద చర్చ. అసలు ఇది కాదు బీజేపీ చేసిన తప్పు, ఈ ఓటర్ల దగ్గర కాదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర పట్టుబడిపోతారు కదా, ఆ గల్లీ లీడర్ పట్టుకుంటాడు, లేకపోతే వాళ్ళ కోఆర్డినేటర్ పట్టుకుంటాడు, లేకపోతే అది ఎప్పటికైనా దొరికిపోయే ఒక క్లూ, ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్లో తప్పులు దొరకవు. ఈవీఎంలో నిజంగా టాంపరింగ్ చేస్తే దొరకవు ఆధారాలు, అందుకే ఆధారాలు లేవంటున్నారు అందరూ. ఇట్లాంటి తప్పు ఏదో ఒక పెద్ద చేస్తున్నది, బట్ అది బయటికి రాలేదు. కానీ ఇట్లాంటి ఈ చిన్న చిన్న తప్పులు, దొరికిపోయే తప్పులు బయటికి దొరుకుతున్నాయి. బహుశా నిజంగా బీజేపీ ఫస్ట్ టైం డిఫెన్స్లో పడ్డది. అదాని ఇష్యూలోనో లేకపోతే మిగతా ఇష్యూలో, రాఫెల్ విమానాల ఇష్యూలోనో బీజేపీ అఫెన్స్లో ఉండి ఫైట్ చేసింది. కానీ ఫస్ట్ టైం బీజేపీ డిఫెన్స్లో పడ్డది. అసలు ఈ ఇష్యూను కాంగ్రెస్ చాలా యాక్టివ్గా తెర మీద తీసుకొచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియాలు, కాంగ్రెస్ పెయిడ్ మీడియాలు మొత్తం ఒకే అంశం మీద మొత్తం కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ ఓట్ చోర్. దీని మీద దేశవ్యాప్తంగా మన తెలంగాణలో కూడా దాదాపు 10-15 ట్విట్టర్ ఐడీలు ఉన్నాయి. అవన్నీ పెయిడ్ ఐడీలు, కాంగ్రెస్కు సెంట్రల్ నుంచి నడుపుతున్నారు. ఇక్కడ స్టేట్ వాళ్ళు ఏం చేస్తలేరు. స్టేట్ వాళ్ళు ఇప్పటిదాకా అసలు రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఓట్ చోర్ మీద ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి స్పందన లేదు. ఇంకా మిగతా వాళ్ళ స్పందన కూడా అంతే ఉంది. ఇక్కడ వాళ్ళు పెద్దగా ఏం చేస్తలేరు. కానీ సెంట్రల్ చేతిలో ఉండే పెయిడ్ ఐడీలు మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అక్కడ నుంచి డబ్బులు వచ్చే ఐడీలు మొత్తం చాలా యాక్టివ్గా ఉన్నాయి. దానిపైన బీజేపీ సోషల్ మీడియా కూడా డిఫెన్స్లో ఉంటుంది. ఎప్పుడైనా బీజేపీ సోషల్ మీడియా ఎప్పుడు అఫెన్స్లో ఉంటుంది. ఫస్ట్ టైం ఈ ఇష్యూలో ఏం స్పందించాలి, ఏం స్పందించకూడదు అనే విషయంలో డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకో వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజానికి బీజేపీ సమాధానం చెప్పాలంటే కూడా ఒకవేళ తప్పులు జరిగితే ఈసీని వివరణ అడుగుతాం, లేకపోతే ఈసీలో మార్పులు తెస్తాం అని మాట్లాడవచ్చు బీజేపీ. కానీ వాళ్ళు ఆ విషయం కూడా మాట్లాడతలేరు. ఇంకా ఈసీని వెనకేసుకొని భుజాన్ని వేసుకొని ఇదంతా రాహుల్ గాంధీ కావాలని చేస్తున్నారని చెప్పేసి కొంత పొలిటికల్ ఫైట్ చేసే ప్రయత్నం చేసింది. పోతుందని వదిలేసింది మళ్ళీ. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. 2014లో బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్స్ పదవి కాలం పూర్తి కాకముందే రాజీనామాలు చేసిండ్రు ఇద్దరు. అసలు ఎందుకు రాజీనామా చేసిండ్రో వాళ్ళు కనీసం చెప్పలేదు. ఎలక్షన్ ముందు రాజీనామా చేసిండ్రు. అది కూడా అసలు వాళ్ళ మీద ఎట్లా ప్రెషర్ పెడితే రాజీనామా చేసిండ్రా, ఎందుకు రాజీనామా చేసిండ్రు అనేది తెలియదు. కానీ ఎలక్షన్ కమిషన్ అరుణ్ గోయల్ అని ఒక ఎలక్షన్ కమిషనర్ 2024 మార్చి 9న రాజీనామా చేసింది. రాజీనామా 85 బ్యాచ్కు సంబంధించిన ఐఏఎస్ అధికారి నవంబర్ 21, 2022 ఎలక్షన్ కమిషనర్గా 2022లో నియామకమై 2024లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే ఆయన పదవికి రాజీనామా చేసిండ్రు. ఆయన ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటిదాకా బయటికి చెప్పలేదు. ఇంకొకరు అశోక్ లవాసా ఎలక్షన్ కమిషనర్, ఈయన ఆగస్టు 31, 2020లో రాజీనామా చేసిండు. 2018లో నియామకమైండు. పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేసి ఇక లేడైనా అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయిపోయాడు. ఆయన ఎందుకు రాజీనామా చేసిండో బహిర్గతం కాలేదు. ఈ మధ్య వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్ గారు సడన్గా రాజీనామా చేసిండు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మధ్యంతరంగా ఉన్న ఫలంగా అనే పైన ఇట్లాంటి చాలా చాలా అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. బట్ ఇది ఒక అస్త్రం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇది డైరెక్ట్గా జనాలకు సంబంధం లేకపోయినా మోడీ మోసం చేసి గెలుస్తున్న విషయాన్ని జనాలకు ఎక్కించే అవకాశంగా కాంగ్రెస్ దీన్ని వాడుకుంటుంది. ఇందులో ఒక బీఆర్ఎస్ కలిసి రాలేదు, లేకపోతే వైసీపీ కలిసి రాలేదు. ఇట్లాంటి చాలా చాలా పొలిటికల్ ఆరోపణలు లేకపోతే పొలిటికల్ విమర్శలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఏముందనేది ప్రాంతీయ పార్టీల ఒపీనియన్ ఉండొచ్చు బహుశా. ప్లస్ ఎలక్షన్ కమిషన్ మొన్న పిలిచినప్పుడు ఆల్రెడీ ఈ ఈవీఎంల మీద ఓటింగ్ జరగొద్దు, బ్యాలెట్ ఓటింగ్ జరగాలని చెప్పి వాళ్ళ అభిప్రాయం చెప్పేసి వచ్చిండ్రు. ఎనీవే ఏం జరుగుతుందో తెలియదు. బట్ దీనిలో ఇట్లా చాలా రకాల అనుమానాలు, చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఈరోజుతో ముగిసిపోయే అంశంగా కనిపిస్తలేదు. ముందు కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.